హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర స్పెషల్. సో ఇవాళ నేనైతే మా బాబుకి అక్షరాభ్యాసం అయితే చేయించాలనుకుంటున్నాను. ఈ అక్షరాభ్యాసం అయితే కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్లో October 1 విజయదశమి రోజు అయితే చేస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇంకా క్యాలెండర్లో కూడా. సో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ నేను ఆన్లైన్లో సర్చ్ చేసుకొని అలా బుక్ చేసుకున్నాము టికెట్ అయితే. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ మనకు జనరేట్ అవుతాయి. సో వాటిని మేమైతే బిఫోర్ డేనే ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాము. October 1 కదా, విజయదశమి అంటే చాలా మంచి రోజు. సో అందుకని చాలా మంది వచ్చేసారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన కిడ్స్ అయితే 3 to 5 years బిలో అయితే ఉన్నారు. ఈ విధంగా అమ్మవారి ముందైతే అందరినీ కూర్చోబెట్టి అక్షరాభ్యాసానికి అయితే సిద్ధం చేశారు. సో కొన్ని సామాగ్రి మాత్రము టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. లైక్ కుంకుమ, పసుపు, రైస్ అలాంటివి. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంటి నుంచే తీసుకొచ్చుకున్నారు. కొన్ని మెయిన్ థింగ్స్ అయితే ఖచ్చితంగా మనము పర్సనల్గా బ్రింగ్ చేయాల్సిందే. లైక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యూజువల్ గా బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తాం కదా మనం ఇండియాలో. సో అదే విధంగా ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటే మాత్రము ఇంతమంది ఒకటే దగ్గర చేయించడం అనేది సేమ్ బాసరలా అనిపించింది నాకైతే. మన సహస్ర స్పెషల్ ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్లో ఏ పూజలు నిర్వహిస్తారు అనేది నేను ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. సో అందులోని భాగంగా మనమైతే అక్షరాభ్యాసం కూడా ఇక్కడ చేస్తారు అనే దానికి నిదర్శనం ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు. లైక్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ తో చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి ప్రతిరూపం అయితే ఇక్కడ. అండ్ అక్షరాభ్యాసం కూడా స్టార్ట్ అవబోతుంది. చూసేసేయండి వీడియోని. ధారణ సిద్ధ్యర్థం సర్వవిధ మేధ అభిః వృద్ధ్యర్థం అస్మిన్ శుభదివసే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా భవసంచిత పాపౌప విధ్వంసన విచక్షణ విఘ్న అంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే అస్మిన్నం మంగళద్రవ్యే రండునస్య ఉపరి మహాగణపతి ధ్యాయామి. ప్లేట్లో వేయండి, బియ్యం ప్లేట్లో అక్షంతలు వేయండి. చెప్పండి. మహాగణపతి ధ్యాయామి ధ్యానం విశేషేణ మహాసరస్వతి హనుమత సన్నిధౌ సర్వేషు శాస్త్రాణం ప్రథమ అక్షర ఆరంభాభ్యం కర్మ కరిష్యే. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిః భవతు మే సదా అస్మిన్ మంగళద్రవ్యే సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః మహాసరస్వతే నమో నమః. ఓం భాగచంద్రాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం రత్రా ఓం పద్మనిలయాయ నమః. శివభూషితాయ నమః. ఓం సువాసిన్యై నమః. ఓం సునాసాయ నమః.
ఓం వినిద్రాయ నమః ఓం పద్మలోచనాయ నమః ఓం విద్యారూపాయ నమః సర్వదా 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 అస్మాకం అస్మాకం సన్నిధిం 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 క్రియాత్ క్రియాత్ నమస్తే నమస్తే శారదాదేవి శారదాదేవి కాశ్మీర కాశ్మీర పురవాసిని పురవాసిని వామహం వామహం ప్రార్థయే ప్రార్థయే విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే దివ్యవాహన శ్రియం దేహి మే భవ్య వాహన ఓం నమః కుమారస్య కుమార్యాః యథాశక్తి భవిష్యత సద్విద్య సద్బుద్ధి సత్ప్రవర్తన యోగ్యత సిద్ధ్యర్థం శుభ సుముహూర్తే అక్షర ఆరంభాద్యం కర్మ కరిష్యే. అందరూ కూడా పేరెంట్స్, విశేషంగా తండ్రి నాన్నగారు ఆ పిల్లల్ని ఈ దొరకని కూర్చోబెట్టుకోండి, పిల్లల్ని కూర్చోబెట్టుకోండి, పిల్లలు ఈ దొరకని కూర్చోబెట్టుకొని ఒక ప్లేట్లో బియ్యం బియ్యం తర్వాత స్టేట్లో ఫస్ట్ టేక్ బియ్యం ప్లేట్ తీసుకోండి. అందరూ కూడా కొంచెం కొద్దిగా హెడ్ తీసుకున్నా. Please take your seat on your right side. First, take the rice plate. After that, take the black rice plate. ముందుగా ఆ బియ్యం ప్లేట్ పెట్టుకోండి. అందరూ పడిపోయినమ్మా, ఏ డౌట్ మీ దగ్గర పశువు బొమ్మ ఉంటే లేదా బంగారు బియ్యం ఉంటే పిల్లలు దానిపైన శ్రీహి తెలుగు కన్నడ తమిళ ఇంగ్లీష్ శ్రీహి బియ్యం ప్లేట్ పైన పిల్లలు చేయబెట్టుకొని రాయించండి శ్రీహి శ్రీహి రాపిస్తారు అందరు అట్లా. ఇక ఫైనల్లీ అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ మేమైతే ఫైనల్ గా దర్శనం చేసుకొని అలా వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క అమ్మవారి స్వరూపం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మనమైతే ఇంటి నుంచి ప్రసాదాలు చేసుకొని వస్తాం కదా, సో మనం చేసుకొచ్చినటువంటి ఆ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి మనం ఆశీర్వాదం తీసుకొని ఈ విధంగా వెళ్ళిపోతున్నాము. ఇక అక్షరాభ్యాసం పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి దేవి పూజ అండ్ దేవి అర్చన అండ్ మనకు శమీ పూజ ఉంటది కదా మనకు దసరా రోజు. ఇక మరి కాసేపట్లో అయితే ఈ పూజలన్నీ స్టార్ట్ అవబోతున్నాయి శమీ పూజతో పాటు. సో ఇదండి ఇవాళ అక్షరాభ్యాసం అయితే ఈ విధంగా జరిగింది కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్ లో. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.